ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారో చెప్పలేదు కానీ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగ చైతన్య. మరి ఇదే స్పీడ్లో పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తాడా? శోభితా ధూళిపాళ మెడలో 3 ముళ్ళు వేస్తాడా? ఈ ఏడాది శోభితాతో కలిసి 7 అడుగులు వేస్తాడా? లేక తండేల్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాడా? నాగ చైతన్య జీవితంలోకి శోభిత అడుగు పెట్టడం ఇప్పటికీ కొందరికి షాక్ గా ఉంది. మొన్నటి వరకు చై శామ్ ట్రెండ్ చేసిన వారు ఇప్పుడు చై సో అంటూ ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. చై సో కాంబినేషన్ అదిరిపోయిందంటూ అక్కినేని కొత్త కోడలు అదుర్స్ అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూస్తూ మురిసిపోతున్నారు చై అభిమానులు. ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్ అంటే ఇదే ఏడాది ఓ మంచి ముహూర్తం చూసి చై మ్యారేజ్ కూడా చేసేసుకుంటాడా అని ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే నాగ చైతన్య నటిస్తోన్న తండేల్ అనే పాన్ ఇండియా ఫిల్మ్ డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. కానీ ఇప్పుడు ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ కానుంది. డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ అవుతుండడమే రీజన్. పెళ్లి కోసం అనుకుంటా శోభిత అసలు కొత్త సినిమాలే కమిట్ కావడం లేదు. మరోవైపు చేతిలో తండేల్ కాకుండా మరో ప్రాజెక్ట్ లేదు. తండేల్ షూట్ కంప్లీట్ అయిన తరువాత నాగ చైతన్య శోభిత మ్యారేజ్ ప్రిపరేషన్స్ లో పడిపోతారని టాక్ వినిపిస్తోంది. అంటే ఇదే ఏడాది చివర్లో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నేషన్ క్రష్ మొదట్లో ఈ నేమ్ కేవలం రష్మికకు మాత్రమే అప్లై చేసేవారు. అందుకే తాను క్రష్మిక అనే నేమ్తో కూడా పాపులర్ అయింది. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత మరో నేషన్ క్రష్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ రిలీజ్ కంటే ముందే 3వ నేషన్ క్రష్ గా పాపులర్ అవుతోంది. ఒకప్పుడు హీరోయిన్స్ ను స్టార్ హీరోయిన్ అని పిలిచేవారు. కొంతకాలానికి లేడీ సూపర్ స్టార్స్ ట్రెండ్ మొదలైంది. ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీని ఏలే హీరోయిన్స్ అనుష్క, సమంత, నయనతార ఈ లిస్ట్ లో కనిపిస్తారు. కానీ వన్ ఫిల్మ్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ ను ఇప్పుడు నేషన్ క్రష్ అంటున్నారు. పుష్ప రిలీజ్ తర్వాత రష్మిక పాన్ ఇండియా వైడ్ గా ఇదే నేమ్ తో పాపులర్ అయింది. ఆ తరువాత యానిమల్ వచ్చింది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమిరి నయా నేషన్ క్రష్ అంటూ నేషన్ వైడ్ గా ఫ్యాన్స్ ప్రకటించేశారు. దాంతో రష్మిక నేషన్ క్రష్ టైటిల్ ను కొంతకాలంగా తృప్తి ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సాంగ్స్ తో నేషన్ క్రష్ గా మారాను అంటోంది భాగ్యశ్రీ బోర్సే. క్యాడ్బరీ చాక్లెట్ యాడ్స్ తో యూత్ హార్ట్స్ ను క్రాష్ చేసింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సాంగ్స్ తో ఇన్స్టెంట్ నేషన్ క్రష్ గా మారింది. మహారాష్ట్రకు చెందిన ఈ భాగ్యశ్రీ 2023లో బాలీవుడ్ మూవీ యారియా 2తో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. మిస్టర్ బచ్చన్ ఆమెకు ఫస్ట్ తెలుగు ఫిలిం. అయితే ఈ సినిమాలో సాంగ్స్ చూసి తనకు బీటౌన్ నుంచి కాల్స్ వస్తున్నాయని, మూవీ రిలీజ్ తర్వాత తాను కూడా రష్మిక, తృప్తి రేంజ్ లో నేషన్ క్రష్ గా మారిపోతానంటూ మురిసిపోతూ చెబుతోంది భాగ్యశ్రీ. ఆల్రెడీ ఓ హీరో ఓల్డ్ సిటీ హీరోగా మారాడు. ఇప్పుడు మరో హీరో కూడా ఓల్డ్ సిటీ పైనే ఫోకస్ పెట్టాడు. పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తూనే కొత్తదనం చూపించేందుకు యంగ్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతకీ ఇస్మార్ట్ శంకర్ దారిలో వెళ్తోన్న మరో హీరో ఎవరో తెలుసా? ఓవైపు ఓల్డ్ సిటీ స్టోరీతోనే ఇస్మార్ట్ శంకర్ తిరిగొస్తుంటే మరోవైపు ఓల్డ్ సిటీ స్టోరీతోనే నాని కూడా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం అతను ఎంచుకున్న దర్శకుడు ఎవరో తెలుసా? దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. దసరా సినిమాతో తన కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూశాడు నాని. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి హైదరాబాద్ నేపథ్యంలో స్టోరీ ఉండనుంది. నేచురల్ స్టార్ కూడా డబుల్ స్మార్ట్ రేంజ్ లో పాత బస్తీ యాసలో బిగ్ స్క్రీన్ పై తిరిగి రానున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. ఏ దర్శకుడికి అయినా తన సినిమా ఫ్లాప్ అయితే అంతకంటే పెద్ద బాధ ఏముంటుంది చెప్పండి. కానీ శంకర్ మాత్రం భారతీయుడు 2 విషయంలో అదే పనిగా బాధపడుతున్నాడు. మొదటిసారి ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైన తర్వాత ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడు. అలా ఎందుకు అంటే ట్రోలింగ్ ఎఫెక్ట్. డైరెక్టర్ శంకర్ ఇప్పుడప్పుడే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసే సాహసం చేయడు. ఎందుకంటే కొద్ది గంటల క్రితం భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారతీయుడు సీక్వెల్ ను థియేటర్స్ లో మిస్ అయిన చాలా మంది ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి శంకర్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చూసి షాక్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఆ సీన్స్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారతీయుడు 2 థియేటర్స్ లో నిలబడకుండా, ఆడియన్స్ ఆదరణ అందకుండా ఫ్లాప్ కావడం వేరు. ఇప్పుడు ఓటీటీలో ట్రోలింగ్ బారిన పడటం వేరు. అందులో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్, ఓ మెగా డైరెక్టర్ కు ఈ అనుభవం కొత్త. ఇంతవరకు ప్రేక్షకులు తన ప్రతిభను మాత్రమే ప్రశంసించడం శంకర్ కు తెలుసు. కానీ వారి నుంచి రిజెక్షన్ ఎదురైతే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం శంకర్ భారతీయుడు 2 విషయంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో భారతీయుడు 2 ట్రోలింగ్ పీక్స్ లో ఉంది.
గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందు ఈ ట్రోలింగ్ శంకర్ ను బాగానే ఇబ్బంది పెడుతోందని చెప్పవచ్చు. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ సీక్వెల్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ అవతార్ 3 రిలీజ్ ఉంది. దాంతో అప్పుడే ఈ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు కామెరూన్. అవతార్ 2కు ఒక పేరు పెట్టినట్టే ఇప్పుడు అవతార్ 3కి ఒక టైటిల్ ఫిక్స్ చేశాడు. దాంతో 3వ భాగంలో స్టోరీ ఏంటి అనేది కూడా కొంత రివీల్ చేశాడు. ఒక అవెంజర్స్, ఒక స్టార్ వార్స్, ఒక బాండ్ కు ఎన్ని సీక్వెల్స్ అయినా తీయవచ్చు. వాటికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ సినిమాలకు మించిన క్రేజ్ ఉందంటే అది అవతార్ మాత్రమే. 2009లో విడుదలైన అవతార్ ఇప్పటికీ హాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ వస్తోంది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ సీక్వెల్ 3వ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవతార్ 2లో వాటర్ వరల్డ్ ను అద్భుతంగా చూపించిన కామెరూన్ అవతార్ 3లో అగ్ని ప్రధానంగా కథను తెరకెక్కించాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అవతార్ 3తోనే కథ ముగిసిపోదు. ఎందుకంటే 2029లో అవతార్ 4 రిలీజ్ కానుంది. అలాగే 2031లో అవతార్ 5 విడుదలవుతుంది. అవతార్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే 2031 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.